అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. చాలా వార్తలు పట్టుకొచ్చినాయి. ఇప్పటి లెక్కన వెయ్యాల కూడా చూసేందుకు తయారుగా ఉన్నారు కదా. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసొద్దాం పారి. ఏడి కాడికి శనిగినై కూటమి సర్కార్ ఇచ్చిన బ్యాగులు పాతయే బాగుండే అంటున్నారు విద్యార్థులు. పోలీసులతోని ఆర్గ్యుమెంట్ చేసిండు తాగుబోతు. ఒక్క బీరుకే వచ్చిందట 200 పాయింట్లు. దొంగతనంకొచ్చి ఇంట్లోనే నిద్రపోయిండు దొంగ. ఏమాత్రం లేనట్టున్నది ఈయనకు బెంగ. కూటమి సర్కారు మాటలు చూడు మేలిమయ్యుండు, వాళ్ళు చేసిన చేతలు చూడు నాసిరకమయ్యుండు. హాస్టల్లో తినే ఫుడ్డులో బొద్దింకే వచ్చేరా విశ్వదాభిరామ. ఈ సర్కారు పనితనం ఇంతేరా మావా. ఆగో ఇదేం పద్యముల్లా అట్లా చదివినావు అంటే ఈ కూటమి సర్కారు పనితనం సేమ్ ఈ పద్యం లెక్కనే ఉన్నదటనుల్లా. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పిల్లలకు మీరిచ్చే బ్యాగుల క్వాలిటీ, పిల్లలకు మీరు పెట్టే ఫుడ్ క్వాలిటీ, పిల్లలకు మీరు చెప్పే చదువులు, అబ్బో ఏమన్నా క్వాలిటీ నా లోకేష్ సారు. అంత క్వాలిటీ కాబట్టే ఇగో ఇంత మంచిగా చినిగినాయి అన్నట్టు ఈ బ్యాగులు. అంత క్వాలిటీ కాబట్టే ఇట్లా హోంమంత్రి తినే భోజనంలోనే బొద్దింకొచ్చింది అన్నట్టు. అంతేనా లోకేష్ సార్ అని అడుగుతున్నారు కొందరు పబ్లిక్. అయినా ఇంత సింపుల్గా చినిగే బ్యాగులను క్వాలిటీ బ్యాగులు అంటారని ఇవి చూసినాకనే అర్థమై ఉంటుంది సార్ చాలా మందికి. లేకుంటే ఎందుల్లా మరి లోకేష్ ఏమో ఇగో ఈ పట్టికాడ చినుగుతాయని మంచిగా కుట్టుమని చెప్పినా అంటాడు. తీరా చూస్తే పిల్లలేమో ఇవి మంచిగా లేవు, ఒట్టిగానే చినుగుతున్నాయి, పాత బ్యాగులే మంచిగా ఉండే అంటున్నారు. ఈ ఎక్కడిది లోకేష్ చెప్పిన క్వాలిటీ? చినిగిపోయిందండి మళ్ళీ కూడా చినిగిపోయిందండి. జిప్పులు అయితే రావట్లేదండి, స్టెక్ అయిపోయి. బ్యాగుల కథ ఏమో ఇట్లున్నది, ఫుడ్ కథ ఏమో అట్లున్నది అన్నట్టు. అనిత మేడం హాస్టల్లో పోయి తిన్న భోజనంలో బొద్దింకొచ్చిందని అందరు వార్తలు రాసిండ్రా. ఇక చూడండి ఇప్పుడు మేడం దాని మీద ఏం మాట్లాడుతున్నదో. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? వచ్చి చూసారా? అంత మంచిగా మీ చేతిలోనే కానొస్తున్నది బొద్దింక. అయినా మీరేంది మేడం వెంట్రుక అంటున్నారు? సరే మీరన్నట్టే వెంట్రుకే అనుకున్నా, పిల్లలు తినే అన్నంలో అసలు వెంట్రుకలు ఎందుకు రావాలి మేడం అని అడుగుతున్నారు చాలా మంది. అవ్వ అంటే వయసు మీద పడి ఉంటది. ఏమిచ్చినా ఇయ్యకున్నా ఏం అడగది, ఏం చేస్తుందిలే అనుకున్నారేమో ఈ సర్కారోళ్ళు. కానీ అవ్వతో పెట్టుకుంటే దబిడి దిబిడే. అవును, అవ్వ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్న రేంజ్లా ఓ మంత్రికి ఓ అవ్వ జలకిచ్చింది కదా అంటే మామూలుగా కాదు. ఇగో ఈ అవ్వనే తగ్గేదేలే అనుకుంటా వైల్డ్ ఫైర్ రేంజ్ లో ఫైర్ అయ్యి ఇగో ఈ మంత్రి సార్కు జలకిచ్చింది. నా పెన్షన్ ఏది, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇయ్యాల్సిందే ఖచ్చితంగా. ఇదేనా మీ పనితనము అని రోడ్డు మీదనే నిలదీసింది మంత్రి టీజీ భరత్ సార్ను. ఇంతకు మంత్రి సార్ ఏమన్నాడవ్వా మరి? ఏం చెప్తున్నారు? పడకుండా ఉండాలి, మేమేం చేయాలంటాడు సార్, మేమేం చేయాలంటాడు సార్. చూసిన రానుల్లా అన్ని అర్హతలు ఉన్నాయట ఈ అవ్వకు. ఇంతకు ముందు పింఛన్ వచ్చేదట కూడా, అయినా గానీ వచ్చే పింఛన్ను తీసేసిండ్రట. ఇప్పుడు పింఛన్ అడిగితే ఇట్లా తప్పించుకుంటున్నారట. అందుకే కర్నూలులో 15వ వార్డుకు వచ్చిన మంత్రి సార్ని ఇట్లా నిలదీసింది. ఇక దాంతో మళ్ళీ అప్లికేషన్ పెడతాం అంటున్నారట. మరి ఇన్ని రోజులు ఏడికి పోయినట్టు ఇల్లు వచ్చే పింఛన్ ఎందుకు తీసేసినట్టు? ఇంకా ఇట్లాంటి అవ్వలు ఎంతమంది ఉన్నారో ఏమో. ఇక ఈ అవ్వ కష్టం ఇట్లుంటే గీ అవ్వల పింఛన్ కష్టాలు చూడండి. అసలే రోడ్లు చక్కగా లేవు, వాన పడుడుతోని మొత్తం బురద, మళ్ళా చినుకులు రాలుతాయని షెత్తిర్లు పట్టుకొని పింఛన్ కోసం ఈ అవ్వలంతా 3 కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోతున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఎన్నాపల్లి ఊరి ఇల్లది. ఇంతకు ముందు ఇంటింటికి పింఛన్ వస్తే మంచిగా తీసుకునేటోళ్ళు. కానీ అదే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఇగో గింత కష్టపడవలసి వస్తున్నది చూడండి అవ్వలు. ఇష్టం ఉన్న కాడ తాగుడు తప్పు, తాగి డ్రైవింగ్ చేసుడు ఇంకా తప్పు. అట్లా డ్రైవింగ్ చేసి దొరికినప్పుడు పోలీసులతోని ఆర్గ్యుమెంట్ చేసుడు ఇంకా ఇంకా పెద్ద తప్పు. అయినా కూడా గీడో బీరు తాగిన డ్రైవరు పోలీసులతోని ఏం వాగుతుండో చూడుండ్రి. అయ్యో ఏమైందిలా, తలనంత అట్లా కొట్టుకుంటున్నాడు, ఆటో కేసి గుద్దుకుంటున్నాడు. ఏమైందన్నా, ఏమైంది? అట్లా ఎందుకు చేస్తున్నావు అంతా? అర్థమైంది నానుల్లా,
ఈయన ఒక్క బీరు తాగితేనట పోలీసులు పుల్లబెట్టి చెకింగ్ చేస్తే 200 పాయింట్లు చూపించిందట రీడింగు. అంతే ఇక అంతెందుకు వస్తుంది నేను ఒక్క బీరే తాగినా కదా అని ఇగో ఇంత ఆగమాగం చేస్తున్నాడు. హైదరాబాద్ అన్నది ఆటో డ్రైవర్ అట. మరి చూస్తుంటే ఒక్క బీరు తాగిన లెక్క కానొస్తుందా అనేది మీరే ఆలోచించాలి. అయినా ఓ అన్న ఒక్క బీరు తాగినా తాగి డ్రైవింగ్ చేయొద్దని తెలియదా? ఇప్పుడు దొరికినాకనేమో ఇట్లా పర్షాన్ చేయబడుతుంది. తాగిన మత్తులో యాక్సిడెంట్కి ఇట్లా అయితే నీకు పర్షానే, అవతలకి పర్షానే కదా. పోలీసులు చెప్పేది మీకోసమేనా? అట్లెందుకు ఆలోచన చేస్తలేవు? ఆగో లొల్లి చేయకు. చూసినరా పబ్లిక్ తాగినాక ఏం చేస్తున్నారో ఏం అర్థం కాదు కొందరికి. దొరికినాక ఒక ఇట్లా కథలు పడతారు. బతుకమ్మ పండుగకు 10 రోజులు, దసరా పండుగకు అట్లనే దీపావళి పండుగకు నడిమిట్ల ఏదన్నా వెకేషన్ ఉంటే ఏం చేస్తాం? జోరుగా టపాసులు కాలుస్తాం, రాకెట్లు ఎగరేస్తాం, చిచ్చుబుడ్లు వేల్చుతాం, జోరుగా ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఈడ వెకేషన్ లేదు, ఏం లేదు, కానీ సంబరంగా టపాసులు వేల్చిండ్రు. అట్లని అది మామూలు సంబరం కాదు లో. ఇంతకు ఎక్కడ కాల్చిండ్రో, ఎందుకు కాల్చిండ్రో చూసొద్దాం పాండ్రి. ఇది తహసీల్దార్ ఆఫీసు. ఇక్కడేమో టపాసుల మోతుంది. ఓ కొడుకో, తక్కువ పేల్చుతలేరుగా, పొగల మీద పొగలెలిపిస్తున్నారు. చాలా మంది జమై మస్తు నవ్వుతున్నారు. అందరికందరూ ఖుషి కనపడుతున్నారు. అసలు తహసీల్దార్ ఆఫీసు ముంగట ఈ సంబరాలు ఏందయ్యా అంటే ఇగో ఇందుకు. అగో ఇదేంది మళ్ళా గాశారం బాగాలేక లంచం తీసుకుని దొరికితే అసలు సంబరాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా అంటే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దారు. మరి ఈయన గొప్పదనం ఏందో, అసలు ఎందుకు ఏసీబీకి దొరికిండో, ఇట్లా సంబరాలు చేయడానికి గల కారణం ఏందో పూసగుచ్చినట్టు ఈ అన్న చెప్పుతాడు. ఈనుండ్రి. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ అవినీతికి పాల్పడ్డది. ఈ రోజు ఏసీబీ అధికారులు వచ్చి ఈ తహసీల్దార్ని పట్టుకోవడం చాలా సంతోషకరం. విన్నారు కదా, ఇదట ఈ తహసీల్దారు భాగోతం. తల్లి పేరు మీదున్న భూమిని కొడుకులు మ్యూటేషన్ చేయించుకుందామని ఆఫీస్కు పోతే పైసలు ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే పేపరు టేబుల్ మీదికి రాదు అనేసరికి 10,000కు బేరం కుదిరిండ్రట. అటెంక ఏసీ బోళ్ళు ఎంటర్ అయితే ఏం జరిగింది సార్? మాకు సమాచారం ఉంది ఇట్లా ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి, దానికనే ఇక్కడ దృష్టి పెట్టినాము. ఏసీ బోళ్ళ లిస్టులనే పేరు నమోదు చేసుకున్నాడంటే ఇంత లంచగొండో అర్థం చేసుకోండ్రి. లచ్చలకు లచ్చాలు జీతాలు తీసుకుంటా మరి ఎట్లా లంచాలు అడగబుద్ధి అవుతుందో తెలియదు గాని ఇప్పటికైనా జర మారి పబ్లిక్ కు సేవ చేయండ్రి. ఎంఆర్ఓ గారు ఏమంటున్నావు, సరేనా? మన దేశంలో రైతులకున్నన్ని కష్టాలు నష్టాలు ఇంకెవ్వలకు ఉండయి. మట్టితోని వాళ్ళకున్న ప్రేమను తెంపుకోలేక ఎంత కష్టమైనా నష్టమైనా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. తొలకరి స్టార్ట్ కాగానే పొలంలో దిగి రెక్కలు ముక్కలు చేసుకుంటారు. మహారాష్ట్రలో వయసు మీద పడ్డ ఒక రైతు తన పొలం దున్నుకునే తందుకు పడుతున్న కష్టం చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో ఎంత కష్టం వచ్చింది తాత మీకు. చూసినరానుల్లా వ్యవసాయం మీద ఇష్టంతో పాపం 75 ఏళ్ల వయసులో ఎంత తిప్పల పడుతున్నారో ఈ అవ్వ తాతలు. దుక్కి దున్నేదందుకు పైసలున్నోళ్ళు ట్రాక్టర్ కిరాయికి మాట్లాడుకుంటారు, లేదంటే ఎడ్లున్నోళ్ళు వాటితో దున్నేసుకుంటారు. మరి వీళ్ళకి అవేమీ లేక ఇగో ఈ తాతనే భుజానికి నాగలి కట్టుకొని గుంజుకపోతుంటే వెనక పొంటి ఈ అవ్వ దుక్కి దున్నుతున్నది. మహారాష్ట్రలోని ఒక రైతు కుటుంబం పడుతున్న అవస్థ ఇది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఇగో ఇట్లా తిప్పల పడుతున్నారు. మనవళ్ళు మనవరాలతో ఆడుకుంటా ఇంట్లో రెస్ట్ తీసుకునే వయసులో ఈ అవ్వ తాతలు పడుతున్న కష్టం చూసి అయ్యో ఎంత కష్టం వచ్చిందే పాపం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళకి ఏదైనా సాయం చేస్తారో లేదో చూడాలిగా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.